టైం మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కౌశల్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము తలుపుల గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నాము. ఈ సంత ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి 9:30, 10 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి రైతాంగం అయితే ఎక్కువ వస్తారండి. అంటే రైతుల జీవాలు అంటే మేపుకునే జీవాలు అయితే బట్టలు కావచ్చు, మేకలు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు. ఇది మొత్తం అడ్రస్ వచ్చేసి కది నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో తలుపుల గ్రామంలో గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం జరుగుతుందండి. శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్ ఏ విధంగా చూద్దాము. అంటే పెద్ద సంత అయితే కాదు, కొంచెం చిన్నపాటి సంత అండి. అయినా మంచి జీవాలు అయితే వస్తాయి ఇక్కడికి. లోపలికి వారం ఏ విధంగా జీవాలు వచ్చాయని మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇవి వచ్చేసి రైట్ సైడ్లో గొర్రెలు మేత మేయడానికి ట్రేలు అండి, ట్రేలు అలాగే కంచా అవైతే తీసుకొచ్చారు. మనం లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏవైతే చూద్దాము. ఇది చిన్న సంత కానీ మంచి జీవాలు అయితే రైతు పరంగా అయితే వస్తాయండి. ఎట్లన్నా ఇవి పొట్టేల్లో ఏనా 23,000 జత చెప్తున్నా. ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా? 12 కేజీలు వస్తాయి. 23 ఏం రేట్ అడుగుతున్నారా? ఎట్లా అడుగుతున్నారు? అడుగుతున్నారా? 16, 19, 20. మీరు ఏం రేట్ ఇద్దామన్నారా? 23 చెప్తున్నారు. ఇచ్చే రేట్ ఏమన్నా అనుకుంటారు కదా? రైట్ నా థ్యాంక్స్. మేకలు మేకపోతులు అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుతాం? ఏం రేట్ నా మేకలు? జత 14,000. ఈ రెండు ఎంత? ఇవి 27,000. ఈ 2 పోతులు 27,000. మరకలు వచ్చి 14,000 జత, 28,000. 14,000 జత. జత మేక మరకలు వచ్చేసి 14,000 అయితే చెప్తున్నారు అండి. మేకపోతులు అయితే ఉన్నాయి. అయితే ఎట్లా చెప్పినావు మేకపోతులు? 3 మేకపోతులు 45,000 అయితే చెప్తున్నారండి పెద్ద అయిప. అంటే ఒకటి 15,000, ఒకటి 15,000 చొప్పున 3 కలిసి 45,000 అయితే చెప్తున్నారు మేకపోతులు. రేట్ ఇవి మేకపోతులు ఏం రేటు చెప్తున్నారు? మేకపోతులు మొత్తం కట్ట మీద ఎంత చెప్తున్నారు? 24,000 జత. జత మేకపోతులు 24,000 అయితే చెప్తున్నారండి. తలుపుల గొర్రెల సంతలో మేకపోతుల ధర జత 24,000 అయితే నడుస్తుంది. రైట్. 35,000. 3 పొట్టేళ్ళు 35,000. ఎన్ని కేజీలు పడవచ్చు ఒకటి మాంసం పరంగా? 14 కేజీలు వస్తుందా? 3 పొట్టేళ్ళు 35,000. రైట్. పొట్టేళ్ళ కట్ట అయితే ఉన్నదండి. ఏం ధర అయితే అడుగుదాము. ఏనా ఎట్లా చెప్తున్నా పొట్టేళ్ళు ఇవన్నీ? మొత్తం కట్ట మీద చెప్తున్నారా ఎట్లా? కట్ట మీద ఎంత చెప్తున్నారు జత? జత వచ్చి 26,000. 26,000. జత 26,000 అయితే చెప్తున్నారు పొట్టేళ్ళు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఒక 14 కేజీలు తరవచ్చా? 14 కేజీలు 14 కేజీలు లెక్క చెప్తున్నారు. ఇంకెంత రావచ్చు? ఒకటి 16 కేజీలు పైన ఉంటుంది. 16 కేజీలు పైన ఉంటుంది. రైట్ రైట్. ఇవి ఒక కట్ట అయితే గొర్రెలు అయితే ఉన్నాయి. అమ్మినారా?
ఎట్లా చెప్పినారు? ఏం రేట్ అమ్మినారు పెద్దయా? ఎట్లా చెప్పినారు? తీస్తానా, తీయాలి కదా రేట్లు ఎట్లా పోయినాయి. ఎట్లా ఎట్లా అమ్మినారు? 29,000 అమ్మేసినారా? ఏది జతనా? జత 29,000. అంటే 2 గొర్రెలు 2 పిల్లల. ఎంత చెప్పినారు అన్న మీరు? 33,000 చెప్పింటే 29,000 అమ్మినారు. ఎన్ని ఈతల్లో ఉన్నాయన్నా? 3 ఈతలు 4 ఈతలు. 3 ఈతలు 4 ఈతలు గొర్రెలు అన్నీ నేత గొర్రెలే, ఎర్ర గొర్రెలు అండి ఇవన్నీ. మొత్తం తలుపుల సంతలు వచ్చేసి ఎర్ర గొర్రెలు అయితే ఎక్కువ వస్తుంది. రైట్. అడుగుతున్నారు మీరు? ఏం రేట్కి అడుగుతున్నారు? ఎట్లా మీరు 28,000 చెప్పినారా? మీరు 22 చెప్పి అడిగినాడు. ఎట్లా పిల్ల గొర్రె లేకుంటే తక్కువగా చెప్పి బయట వాళ్ళు రప్పించు స్వామి. నువ్వు అట్లా 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 చెప్పకూడదు, అట్లా చెప్పకూడదు. రాలేదు, ఉన్న రేటు చెప్పాలి పెద్దయా. మీరు చెప్పిందే రికార్డ్ అవుతుంది. మీరు చెప్పినది తగ్గించేది రికార్డ్ చేయి. అట్లా చేయకూడదు. ఎట్లా 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 చెప్తున్నారు పెద్దయా? యూట్యూబ్ లో వస్తాడు. రీజనబుల్ రేట్ చెప్పాలా, కరెక్ట్ రేట్ చెప్పాలా? చేసే రేటు చెప్పు, మళ్ళీ నీకేడన్నా కానీ పంపిస్తారా? 15,500 పడినాయి. 15,500 పడినాయి. ఏది జత జోడి జత 15,500 పడినాయా? 5,500 పడినాయి. అంటే 7,750 కొన్నాం. కొన్నారా మీరు? ఇప్పుడు ఎవరన్నా అడిగితే అంతే 5 నెలలు 3 నెలలు లాభం తీసుకొని ఇచ్చేస్తారు. జత మీద 500 అట్లా పెట్టుకొని ఇస్తారు. జత 15,500 అయితే చెప్తున్నాం మేకపోతులు. ఎవరా? ఎన్ని కేజీలతో పడవచ్చు పెద్ద? 10 కేజీలు వస్తాయా? 10 కేజీలు. ఇది 12 కేజీలు పరుపు రావాలి, లేకపోతే అడిగట్టుకుంటాయి. అవునా? ఇది కొంచెం సన్నగా ఉన్నాయి. అది కొన్ని ఉంటుంది, కొన్ని రైట్ రైట్నా. థ్యాంక్స్. ఇవి ఎట్లన్నా 2 ఇవి? 28,000 జత. జత మేకపోతులు 28,000 అయితే చెప్తున్నారని. 2 మేకపోతులు తలుపుల గొర్రెల మేకల సంతలో అయితే 28,000 చెప్తున్నారనా? ఎవరన్నా అడిగితే ఏం రేట్కి ఇస్తారా? 13,000 కేజీ ఇస్తాం. అంటే ఒక్కోటి అంటే 26,000తో. సరేనా? చెప్పండి తలుపుల గురించి. తలుపుల సంత ఏ రోజులు అయితే ఎక్కువ బాగా జరుగుతుంది? శుక్రవారం మాత్రమే. శుక్రవారం మాత్రమేనా? శుక్రవారం మాత్రమే, వేరే రోజులు ఏం జరగదు. ఎక్కువ జీవాలు ఏ టైంలో వస్తాయి సంవత్సరం మొత్తంలో? మామూలు పండగలప్పుడు అయితే వస్తుంటాయి ఎక్కువ. పండగలప్పుడు అయితే ఎక్కువ వస్తుంటాయి. మిగతా అయితే రావు. అంటే బక్రీద్, రంజాన్, దీపావళి, దసరా ఆ ఫెస్టివల్లో అయితే వస్తుంటాయి. రేట్లు ఎట్లుంటాయి? పండగలప్పుడు కొంచెం ఎక్కువనే ఉంటాయా? పండగలప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి, మిగతాటప్పుడు తక్కువ ఉంటాయి. ఇక్కడికి ఎలాంటి జీవాలు ఎక్కువ వస్తాయి? తలుపుల మేకలు, గొర్రెలు. అంటే పెంచుకునేకా, మేపుకునేకా, లేకుంటే మాంసం కోసం తీసుకెళ్ళే? ఇప్పుడు కదిరి ఉంది, కదిరి వచ్చేసి 70% మాంసం కోసం తీసుకెళ్లేటివే ఎక్కువ వస్తాయి జీవాలు. ఇక్కడ అంతే, పండగల కోసం. పండగలప్పుడు కోసుకునే మాంసం కోసం వచ్చేది. పండగలప్పుడు మాంసం కోసం తీసుకెళ్ళి, మామూలు టైంలో వచ్చేసి రైతాంగం జీవాలు మేపుకునేటివి, అలాంటి గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు అన్నీ ఎక్కువ వస్తాయి. సరే సరే సరేనా? మీ పేరు ఏం పేరు చెప్పలేదు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. మీరు జీవాల వ్యాపారం చేస్తుంటారా? జీవాల వ్యాపారం చేస్తారు. మంచి ట్రాన్స్పోర్టర్ జీవాల గురించి. అంటే ఆటో. అవునా? ఆటో డ్రైవరు, ఆటో డ్రైవరు, రైతు,
ప్లస్ వ్యాపారం. వ్యాపారము ఎవరికైనా జీవాలు కావాలన్నా ఇప్పిస్తారు సన్న జీవాలు. వద్దులే అవన్నీ మళ్ళా తీసిస్తాను ₹1 లెక్క మీరా ఏమట్లా వ్యాపారం చేసినా కదా అంటే రైతులే కాబట్టి తీసిచ్చేది. అంటే మీ దగ్గర బండి ఉంటుందని ఆటో బాడీకి మాట్లాడుకొని పోతారా? రైట్ రైట్ నా ఓకేనా. మీ పేరు మర్చిపోతే మళ్ళా సత్యనారాయణ. మీ ఫోన్ నెంబర్ చెప్పునా? 9491 9805 89. అయితే మీరు ఏ సంతల్లో ఎక్కువ ఉంటారు? కదిరిలో కానీ ఉంటారా? కదిరిలో కానీ ఏమన్నా జీవాలు కావాలంటే ఇప్పిస్తారు, తలుపుల్లో కానీ జీవాలు కావాలంటే ఇప్పిస్తారు. రైట్ నా థ్యాంక్స్ నా.